కొన్ని మిస్ అయిపోయి ఫిజికల్ కేస్ షీట్స్ అయితే మెయింటైన్ చేయడం కూడా కష్టం. కాకుండా ఈ హాస్పిటల్ ద్వారా కొంత ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చదవడతాయి, పురుగులు వస్తాయి, పేపర్ కూడా పడైపోతుంది. కాబట్టి మీరు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగస్వామ్యం కావాలని, మీ భాగస్వామ్యంతో మన హాస్పిటల్ రిక్విజిషన్ అనేది మీరు పేషెంట్కి కంప్యూటర్లో ఎంటర్ చేస్తే లెక్చర్ చేస్తారు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఏ పేపర్ రిక్విజిషన్ ఫిజికల్ పేపర్. మెడికల్ రికార్డ్స్ మీకు అందరూ కూడా వెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్ రికార్డ్ ఈహెచ్ఆర్ అంటారు. ఈ హెల్త్ రికార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది మీకు ఫారిన్ నుంచి వచ్చిన పేషెంట్స్ కూడా వాడే ఈ రికార్డ్స్ అనేవి చూపిస్తూ ఉన్నారు. సో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి లాస్ట్ 1-2 years నుంచి రన్ అవుతూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ గురించి సూపరింటెండెంట్ గారు ట్రీట్మెంట్ కానీ, డైట్ కానీ, నర్సెస్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ వాళ్ళు చేస్తే ఈ హాస్పిటల్ కావాల్సిందే కదా. మరి ఈ హాస్పిటల్ అంటే మన హాస్పిటల్ పేపర్లెస్ హాస్పిటల్గా మార్చడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా కంప్యూటరైజ్ చేయాలని, పేపర్లెస్ హాస్పిటల్గా మార్చాలని, అలానే డాక్యుమెంట్స్ అని కూడా ఒక 30-40 years కానీ ఒక పేషెంట్ టోటల్ లైఫ్ ఎంత ఉంటుందో అంత 60, 70, 80, 100 years కూడా సేవ్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టి ఒక చిప్లో మనం సర్వర్ ఉంటుంది, సెంట్రల్ సర్వర్ అట్లా ఢిల్లీలో ఉంది, వాళ్ళు అక్కడ సేవ్ చేసి ఉంచుతారు. అక్కడ సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఫర్దర్గా ఎక్కడన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎక్కడన్నా వేరే కంట్రీ కానీ, వేరే దేశం కానీ, వేరే రాష్ట్రం కానీ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నప్పుడు కానీ, అక్కడ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక అబా నెంబర్తో ఓపెన్ చేసుకోవచ్చు. టోటల్ డేటా వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్లకి ప్రీవియస్ హెల్త్ ఆఫ్ ది పేషెంట్ కూడా అర్థమవుతుంది, ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏదో కష్టమైన ప్రక్రియ అనుకోకూడదు. దీనివల్ల పేషెంట్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. క్యారింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్, ఎక్స్రేస్ కానీ, ఈసీజీలు కానీ, ఇంత డాక్యుమెంట్స్ కూడా లైఫ్ టైం క్యారీ చేసుకోవడం కష్టం కాబట్టి సేవ్ చేసుకునే ఫెసిలిటీ వాళ్ళు మనకి కంప్యూటర్లు వచ్చినాయి కాబట్టి దానిలోకి మనకి పేపర్లెస్ హాస్పిటల్గా తీసుకోవడానికి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా అది చేయడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని పెట్టారు. దానిలో భాగంగా మనం కూడా చాలా వెనకబడి ఉన్నాం అనిపిస్తూ ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీ యంగ్ డైనమిక్ బ్లడ్లోనే ఉంది. మీరందరూ కష్టపడాలి, కష్టం కాదు ఇష్టంగా చేయండి. పేపర్ మీద రాయకుండా కంప్యూటర్లో రికార్డ్ చేయండి. దట్ ఒకటే నేను కోరేది. కంప్యూటర్లో దాన్ని ఫీడ్ చేయడానికి ఇష్టపడలేదు. సో మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళ వెస్టర్న్ పీపుల్ కూడా ఆ స్టాండర్డ్స్లో కొద్దిగా మీరు మెయింటైన్ చేస్తే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అక్కడ యూఎస్ఎంఎల్ఏ కానీ అక్కడ ఎగ్జామ్స్ రాసి అక్కడ పీజీలు అయినప్పుడు కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. వాట్ ది సిస్టమ్ ఈజ్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఫాలో అయి ఉంటారు కాబట్టి. సో మీ చాలా తక్కువ మంది గ్యాదరింగ్ కనపడతా ఉంది, ఇంకా ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఉంది. ఇంకో బ్యాచ్ ఉందండి. ఓకే, మీరు కూడా నేర్చుకోండి. నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోయేది కాదు, అది మీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. మీ వల్ల పేషెంట్లకి అయితే మాత్రం ఆ డేటా సేవ్ అయి ఉంటుంది, వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్లు అవుతారు. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా అది ఓపెన్ చేసుకొని చూసుకొని ఏ టైంలో ఇవాళ జరిగిన ఒక ఇన్వెస్టిగేషను ఒక 30 years తర్వాత కూడా సేవ్ అయి ఉంటుంది. అది కూడా వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కూడా దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అక్కడ డాక్టర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ పేషెంట్ గాట్ సిబిఏ డ్యూరింగ్ 2024 అనేది ఒకటి 2034లో కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి డేటా ఉంటుంది కాబట్టి ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మే బీ ఈజీ.